ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఓర్వకల్ సమీపంలో అల్ట్రా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ సందర్శించారు. గణి సోలార్ పార్క్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కాసేపట్లో స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు. పూర్తి వివరాలిచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ లైవ్లో జరుగుతున్న. శివరాజ్ కుమార్, ప్రస్తుతం పర్యటన ఎలా కొనసాగుతోంది, ఎంతసేపట్లో అధికారులతో సమీక్షించనున్నారు? సతీష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ను సందర్శిస్తున్నారు. ముఖ్యంగా 1 గంట సమయానికి కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ను రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలకడం జరిగింది. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఇద్దరు మంత్రులు ఏదైతే అల్ట్రా మెగా సోలార్ పార్క్ అలాగే గ్రీన్ కో చేపట్టిన పవర్ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించడం జరిగింది. అనంతరం ఏదైతే పవర్ ప్రాజెక్ట్ వద్దకు ఇద్దరు మంత్రులు చేరుకొని ముఖ్యంగా పవర్ ప్రాజెక్ట్ పనులను ఇద్దరు మంత్రులు పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు గ్రీన్ కో ప్రతినిధులు ఆ ప్రాజెక్టు సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు గంట సేపు ఆ ప్రాజెక్ట్ అంతటా పవన్ కళ్యాణ్ సందర్శించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఏదైతే గ్రీన్ కో గెస్ట్ హౌస్కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇక్కడ కొద్దిసేపు విరామం తర్వాత ఇటు జిల్లా అధికారులు అలాగే గ్రీన్ కో ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఆ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారులు పవన్ కళ్యాణ్కు వెల్లడించే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రీన్ కో ప్రాజెక్టు దాదాపు ప్రపంచంలోని మొట్టమొదటి ప్రాజెక్టుగా కర్నూలులో ఏదైతే చరిత్ర నెలకొంది. ముఖ్యంగా 3 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఒకే స్థానంలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే దాదాపు 5,300 మెగావాట్లను ఉత్పత్తి చేసే ప్రాజెక్టుగా ఈ గ్రీన్ కో ప్రాజెక్టు చరిత్ర నిలవనుంది. ముఖ్యంగా ఇటు దాదాపు 1000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఇప్పటికే పవర్ జనరేషన్ కొనసాగిస్తుంటే ఇప్పుడు ఏదైతే గ్రీన్ కో ప్రాజెక్టు పూర్తయితే 5,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రం నుంచే మిగతా రాష్ట్రాలకు ఏదైతే పంపిణీ చేసే అవకాశం కల్పిస్తుంది. దీంతో ముఖ్యంగా ఏపీకి ఏదైతే విద్యుత్ కొరత అయితే తీరబోతుంది. ఈ ప్రాజెక్టు ఒక్కసారిగా పూర్తయితే ఇటు ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉండబోతున్నాయి. దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైతే ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ప్రాజెక్టును ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా సందర్శించి మరి కాసేపట్లోనే ఏదైతే గెస్ట్ హౌస్ వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇక్కడ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం తిరిగి దాదాపు 4 నుంచి 5 గంటల సమయంలో గన్నవరం చేరుకుంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శివరాజ్ కుమార్.